నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే అక్కడి సంక్లిష్టమైన బహుళ అంచెల టికెటింగ్ విధానం. ఈ అద్భుతమైన నిర్వహణ వ్యవస్థ వెనుకున్న అసలు వాస్తవాలు, క్యూ లైన్ల సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అసలు భూమిపైనే అత్యంత రద్దీగా ఉండే ఈ ఆలయంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఆ భారీ జనసందోహాన్ని అంత సులువుగా ఎలా దాటుకుని వెళ్తాలో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది గదా. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన లాజిస్టికల్ మార్వెల్ గురించి లోతుగా తెలుసుకుందాం. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం రోజూ వచ్చే ఇంత భారీ సందర్శకుల ప్రవాహాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తుందో అర్థం చేసుకుందాం. ఇది ఖచ్చితంగా ఒక మాస్టర్ క్లాస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా ఒక 6 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే తీర్థయాత్ర, ఉచితం వర్సెస్ చెల్లింపు దర్శనం, ఎన్ఆర్ఐ దర్శన ప్రక్రియ, వీఐపీ బ్రేక్ విధానం, ఆ వీఐపీ టికెట్ ఎలా పొందాలి, అలాగే ముఖ్యమైన మార్గదర్శకాలు అంటే ఒక సాధారణ ప్రవేశం స్థాయి నుండి అత్యంత డిమాండ్ ఉన్న వీఐపీ బ్రేక్ సిస్టమ్ వరకు ఉన్న అన్ని అంచులను మనం కవర్ చేయబోతున్నామన్నమాట. ముందుగా మొదటి విభాగం తీర్థయాత్ర. అసలు లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం. అసలు బేస్లైన్ అనుభవంతోనే దీన్ని ప్రారంభిద్దాం. గంటల తరబడి ఆ భారీ క్యూలైన్లలో నిలబడి ఉన్న ప్రతి భక్తుడి అసలు లక్ష్యమేంటి అనేదాన్ని మనం ముందుగా డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఆ దర్శనం. అదే అందరి అంతిమ లక్ష్యం. మనమిప్పుడు చర్చించపోయే వివిధ రకాల క్యూ లైన్లన్నీ కూడా ఆ ఒక్క ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన వేర్వేరు లాజిస్టికల్ మార్గాలు మాత్రమే. అవును, ఏ మార్గంలో వెళ్ళినా సరే చివరికి అందరూ చేరుకునేది ఆ గర్భగుడి ముందుకే కదా. ఇక రెండవ విభాగానికొస్తే ఉచిత వర్సెస్ చెల్లింపు దర్శనం, ప్రాథమిక ఎంపికలు. అత్యధిక శాతం అంటే మెజారిటీ భక్తులు రోజూ ఉపయోగించే 2 అత్యంత సాధారణ మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే భక్తులు ఎదుర్కొనే ఒక ప్రధానమైన ట్రేడాఫ్ మనకు అద్భుతంగా అర్థమవుతుంది. సర్వదర్శనం ద్వారా సాంప్రదాయబద్ధంగా వెళ్లడానికి ఎక్కువ సమయం కేటాయించాలా, లేదా ఒక షెడ్యూల్ ప్రకారం తక్కువ నిరీక్షణ సమయం కోసం ₹300 వెచ్చించి స్పెషల్ ఎంట్రీలో వెళ్లాలా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం కూడా ఉంది. మరి దర్శనం సమయం గురించి ఖచ్చితమైన క్లారిటీ కావాలనుకునేవారికి ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఫిక్స్డ్ షెడ్యూల్తో వస్తుంది. పైగా ఈ టికెట్తో పాటు అందరికీ ఇష్టమైన ఒక ప్రసిద్ధ లడ్డూ ప్రసాదాన్ని కూడా అందిస్తారు. ముఖ్యంగా వృద్ధులున్న కుటుంబాలకు, అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు తదుపరి స్థాయికి వెళదాం. 3వ విభాగం ఎన్ఆర్ఐ దర్శన ప్రక్రియ, భౌగోళిక ప్రాప్యత. ఇక్కడ కేవలం ప్రవాస భారతీయుల కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఒక యాక్సెస్ రూట్ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రూల్ గమనించవచ్చు. అదే ఈ కఠినమైన 30 రోజుల నియమం. ఒక ఎన్ఆర్ఐ ఈ స్పెషల్ క్యూ లైన్కు అర్హత పొందాలంటే వారు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు మాత్రమే వెళ్లి తీరాలి. ఆ సమయం దాటితే మాత్రం ఇక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ బుకింగ్ను ముందుగా ఆన్లైన్లో చేయడానికి అస్సలు కుదరదు. ఇది నేరుగా తిరుమలలోని ఏటీసీ సర్కిల్ దగ్గర జరిగే ఒక స్ట్రిక్ట్ 4 దశల ఇన్-పర్సన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. మార్గమధ్యంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవడానికి పాస్పోర్ట్ మరియు వీసా లాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. సరే, ఇక 4వ విభాగం చూద్దాం. వీఐపీ బ్రేక్ విధానం, ప్రత్యేకమైన మార్గం. అసలు ఈ బహుళ అంచెల వ్యవస్థలో అత్యంత ప్రత్యేకమైన మరియు సంక్లిష్టమైన టైర్ అయిన ఈ బ్రేక్ దర్శనం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీఐపీ టైర్ అనేది చాలా పరిమితమైనది. ఇది సాధారణంగా శని, ఆదివారాల్లో కాని లేదా బ్రహ్మోత్సవాల లాంటి పెద్ద పండుగల సమయంలో కాని అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఆ సమయాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. అది నిజంగా మంచి ఆలోచనే కదా. ఇక ఈ టేబుల్ చూస్తే ఆ వీఐపీ టికెట్లో ఉన్న 3 దాచిన పొరలు స్పష్టంగా డీకోడ్ అవుతాయి. ప్రోటోకాల్ మరియు పవర్, ఈ రెండూ కూడా దర్శన అనుభవం యొక్క క్వాలిటీని ఎలా నిర్దేశిస్తాయో ఇక్కడ మనం చూడొచ్చు.
సింపుల్గా చెప్పాలంటే L1లో ఉన్నంత ప్రశాంతమైన దర్శనం L3లో అస్సలు ఉండదు. మరి 5వ విభాగానికి వద్దాం. వీఐపీ టికెట్ పొందడం, బ్యూరోక్రసీని నావిగేట్ చేయడం. అసలు వీఐపీ కేటగిరీలను అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ టికెట్ను సంపాదించడానికి ఒక అధికారిక ప్రక్రియను సక్సెస్ఫుల్గా దాటడం మరో ఎత్తు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఎటువంటి రాజకీయ లేదా ఉన్నత స్థాయి పరిచయాలు లేకపోయినా పర్వాలేదు, ఇంకో మార్గముంది. శ్రీవాణి ట్రస్ట్కు 10,000 రూపాయలు విరాళంగా ఇస్తే నేరుగా వీఐపీ బ్రేక్ దర్శనంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక అధికారిక పాస్ దొరుకుతుంది. అంటే ఆ L1 స్థాయి దర్శన అనుభూతిని ఇలా కూడా పొందవచ్చన్మాట. ఇక రికమెండేషన్ లెటర్స్ ఉపయోగించి వెళ్లేవాళ్లు మరుసటి రోజు ఉదయం 6 గంటల దర్శనం కోసం ఒక రోజు ముందుగానే ఈ టైం టేబుల్ను ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి. ఇక్కడ వేలిముద్రల సిస్టమ్ ఉంది కాబట్టి ఈ టిక్కెట్లను వేరే వాళ్లకు బదిలీ చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేయడం అస్సలు కుదరని పని. ఫైనల్గా 6వ విభాగం ముఖ్యమైన భక్తుల మార్గదర్శకాలు, ప్రవేశ నియమాలు. మనం ఏ క్యూలైన్లో వెళ్తున్నామన్నది పక్కన పెడితే, ఆలయ ప్రవేశానికి టీటీడీ పెట్టిన కొన్ని రూల్స్ను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ రూల్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాంప్రదాయ వస్త్రధారణ. ఆ పవిత్రమైన ఆలయ వాతావరణాన్ని అలాగే ఉంచేందుకు అన్ని రకాల దర్శనాల వాళ్లకు ఈ డ్రెస్ కోడ్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. అంటే జీన్స్, టీషర్ట్స్ లాంటి పాశ్చాత్య దుస్తులు వేసుకుంటే మాత్రం క్యూ లైన్లలోకి అస్సలెంట్రీ ఉండదు. అలాగే టైమింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి బయోమెట్రిక్ స్లాట్ మిస్ అయ్యామంటే మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మొదటి నుండి స్టార్ట్ చేయాల్సిందే. అందుకే డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవడం, చెప్పిన టైం కన్నా ముందే రిపోర్ట్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనకొక ఇంట్రెస్టింగ్ థాట్ వస్తుంది. మోడర్న్ లాజిస్టిక్స్ పురాతనమైన భక్తితో ఎలా ముడిపడి ఉన్నాయో కదా. మరి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక సరైన తీర్థయాత్రకు ఏ మార్గం బెటరంటారు? ఆ సాంప్రదాయకమైన సర్వదర్శన నిరీక్షణ, లేదా పక్కా ప్లానింగ్తో ఉండే స్పెషల్ ఎంట్రీనా? ఏదేమైనా ఈ విశ్లేషణ ద్వారా తిరుమల దర్శన విధానాలపై ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.